చిన్నశంకరంపేట మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. గవలపల్లి గ్రామంలో 2 వారాలుగా ఫిష్ పౌండ్ పనులను నిర్వహిస్తున్నారు. ఉపాధి పని నిర్వహిస్తున్న ప్రదేశంలో కూలీలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. గవలపల్లిలో చేపట్టిన ఫిష్ పౌండ్ పనులలో సుమారు 100 మంది వరకు కూలీలు పనులు చేస్తున్నారు. ఉపాధి పనులను ఏపీఎం రాజ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 29 గ్రామ పంచాయతీలలో ఉపాధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, కూలీలకు కావలసిన అన్ని మౌలిక వసతులు, కూలీలకు నీడ కల్పించేందుకు టెంట్లు, త్రాగునీరుతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలంలో సుమారు 2200 మంది కూలీలు పనిచేస్తున్నారని, నూతనంగా పనులకు వెళ్లే వారికి కూడా ఉపాధి పనులు కల్పించడం జరుగుతుందని, ప్రజలు ఎన్ని రోజులు పనిచేస్తున్నామన్న పనులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ భూమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలంలో ఉపాధి హామీ పనులు సుమారు అన్ని 29 గ్రామాల్లో జరుగుతున్నాయి. 2200 మంది సుమారుగా కూలీలు పనిచేస్తున్నారు. ఈరోజు గవలపల్లి గ్రామంలో ఈ ఫిష్ పాండ్ పనులకు సంబంధించిన పనులను చూడడానికి రావడం జరిగింది. ఈరోజు సుమారు 100 మంది కూలీలు పనిచేయడం జరుగుతుంది. 2వ వారం ఈరోజు పనిచేయబట్టి ఈ ప్రజలకు కావాల్సినటువంటి కూలీలకు కావాల్సినటువంటి సౌకర్యాలు, కనీస సౌకర్యమైనటువంటి ప్రథమ చికిత్స పెట్టే, తర్వాత టెంటు, నీళ్ళ సౌకర్యం కూడా మండలం అంతా కూడా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి ఉపాధి పనులన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతాయి. ప్రజలు అడిగిన ఎన్ని రోజులైనా సరే మనం ఉపాధి హామీ పనులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి, ఎవరైనా ఇంకా పనులకు రావాల్సిన వాళ్ళు మీ గ్రామ పంచాయతీ ద్వారా దరఖాస్తు తీసుకున్నట్టయితే అన్ని గ్రామాల్లో కూడా పనులు చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఇది లేకుండా అందరికీ పనులు కల్పించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద 58.8 కిలోల పొడి గంజాయి పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి ఆదిలాబాద్ టు పూణె తరలించేందుకు 5 వ్యక్తులు బ్రీజా కారులో తరలిస్తుండగా ఓఆర్ఆర్ గట్కేసర్ వద్ద పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. 5 వ్యక్తులను అరెస్ట్ చేసి 58.8 కిలోల పొడి గంజాయి, 5 మొబైల్ ఫోన్స్, బ్రీజా కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఒరిస్సా నుంచి గంజాయి సరఫరా చేసే సునీల్, జన్నే, పూణేలో స్వీకరించే అభిషేక్ వ్యక్తులు ఉన్నారు. ఈ సందర్భంగా నారాపల్లిలోని గట్కేసర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ దర్శనలా మాట్లాడుతూ, ఒరిస్సాలోని సునీల్ జన్నే నుంచి 29 బండిల్ పొడి గంజాయి కేజీకి 1900 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వీటికి కిలోకి 5000 చొప్పున అమ్మకాలు చేపడతారు. ఒరిస్సా నుంచి బ్రిజా కార్ లో 5 వ్యక్తులు బయలుదేరి గట్కేసర్ మీదుగా ఆదిలాబాద్ టు పూణేకు తరలించే ప్లాన్ చేసుకున్నారు. గోవింద్, తప్సలే, గజానంద్, పవన్, ఆకాష్, రాహుల్ ఈ 4 వ్యక్తులు బీదర్ జిల్లా కర్ణాటకకు చెందిన వ్యక్తులు. అంబేద్కర్ నగర్, ఆదిలాబాద్ చెందిన మరో వ్యక్తి రాహుల్. ఈ 5 ఒరిస్సా నుంచి కారులో బయలుదేరి గట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద ఎక్సైజ్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ లోకి చెందిన రాహుల్, పూణేలో ఉండే అభిషేక్ తరలించేందుకు కారులో ప్లాన్ వేశారు. రాహుల్ పై గతంలో కేసులు ఉన్నాయి. ఈ 5 వ్యక్తుల్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. సునీల్, జన్నే, అభిషేక్ ని అదుపులోకి తీసుకొని సంపూర్ణ విచారణ జరుపుతున్నారు. ఈ మీడియా సమావేశంలో మల్కాజ్గిరి ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, గట్కేసర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జూపల్లి రవి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సైజ్ సూపరింట్ నవీన్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింట్ ముకుంద్ రెడ్డి, SHO గట్కేసర్ ఎక్సైజ్ రవి అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ స్టాఫ్ అండ్ ద సేమ్ టైమ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్. 19/5/2025 నాడు సుమారు 7 గంటలకి మాకు విశ్వసనీయమైన సమాచారం మేరకు శ్రీ నవీన్ ఎక్సైజ్ సూపరింట్ మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ముకుంద్ రెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింట్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడెడ్ టు నియర్ ఫారెస్ట్ ORR ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ రూట్ వాచ్ చేస్తూ అక్కడి నుంచి ఒక కారు వెహికల్ నెంబర్ KA 39M 2162 గల బ్రిజా కార్ ను వీళ్ళు ఆపి చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడము, చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు, ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్, ఏజ్ 36, హౌస్ నెంబర్ 1-10 శంషేర్పూర్ వాడి, బల్కి, జైగన్, బీదర్ డిస్టిక్, కర్ణాటక. అదేవిధంగా
A2 రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవుడా ఏజ్ 21 years, సేమ్ రెసిడెన్స్. థర్డ్ అక్యూజ్డ్ A3 గా పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ 25 years, సేమ్ అడ్రస్. ఆకాష్ A4 ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ 32. A5 ఇతను, ఈ నలుగురు సేమ్ ఒకటే అడ్రస్ ఉన్నటువంటి వాళ్ళు, బీదర్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు. A5 మాత్రం తోరతి రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజ్ 31, హౌస్ నెంబర్ 2-2-365, అంబేద్కర్ నగర్, ఆదిలాబాద్. వీళ్ళంతా కార్లో ఉండి ఈ అనుమానాస్పదంగా ఆ కార్ను డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు 29 బండిల్స్, ప్రతిదీ 2 కిలోలు, ఒక బండిల్ 2 కిలోలతో కూడినటువంటి ఎండు గాంజాయిగా కనుగొనడం జరిగింది. అది మొత్తం ఎండు గంజా 58 కిలోల 88 గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది. దీన్ని విచారించగా వీళ్ళంతా ఈ నలుగురు ప్లస్ ఈ 5వ పర్సన్ వీళ్ళందరినీ విచారించగా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మెయిన్ సోర్స్, మనకి సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది విచారించగా వీళ్ళు గజపతి కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీ చేసే విధంగా చట్టాలను మార్పు చేసిందని, నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్మికుల చట్టాలను కాలరాస్తుందని ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వెల్దుర్తి మండల కేంద్రంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సమ్మె 20 తారీఖున, ఈ నెల 20 తారీఖున సమ్మె ఉండి ఆ సమ్మెను వాయిదా ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే వాయిదా కూడా ఇవాళ మన దేశాన్ని ఇవాళ పాకిస్తాన్ దేశం వాళ్ళు దాడి చేసిన ఘటన సందర్భంగా ఈరోజు సమ్మెను విరమించడం అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకోసం అంటే కార్మికుల చట్టాలను సవరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో సవరణ చేసి 13 చట్టాలను సవరణ చేసింది. ఇలా 1946 నుంచి 96 వరకు 1996 వరకు ఉన్న 13 చట్టాలను ఇలా సవరణ చేసి కార్మికులకు మొత్తానికి అన్యాయం చేయడం అనేది జరిగింది. అందుకోసమే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్క కార్మికునికి ఇవాళ ఆటో డ్రైవర్ కాడికించి మొదలు పెడితే అమాలి కార్మికుని వరకు, అలాగే ఇవాళ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన లారీలు నడిపించే డ్రైవర్ల కాడికించి, డీసీఎంలు నడిపించే డ్రైవర్ల కాడికించి ఇవాళ మొత్తానికే కార్మికుల చట్టాలను సవరణ చేయడం అనేది జరిగింది. ఈ సవరణలలో ఏమున్నదంటే ప్రతి ఒక్క కార్మికుడు కూడా 8 గంటల పని కన్నా ఇలా మొత్తానికి 19 గంటలు పని చేయాలనే దానికి చట్టాలన్నీ సవరణ చేసి ఇలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి పెట్టింది. ఈ 4 లేబర్ కోడ్లలో ఇలా ప్రైవేట్లో కూడా కంపెనీల్లో పనిచేసే వాళ్ళకు పర్మనెంట్గా చేయడం అనేది లేదు. కనీస వేతనం కూడా చేయడానికి వీలు లేదు. అట్లాగే కాంట్రాక్టు అవుట్సోర్స్గా పనిచేసే వాళ్ళకు కూడా కనీస వేతనం కూడా అమలు చేయడానికి కూడా ఈ 4 కోడ్లలో లేని పరిస్థితి. అట్లాగే ఇలా బజార్లో పనిచేస్తున్న అమాలి కార్మికులు కావచ్చు, ఇలా షాపులలో పనిచేసే కార్మికులు కావచ్చు, ఇక హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్క కార్మికులకు కూడా ఇలా 8 గంటల పని దినాన్ని రద్దు చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకోసమే తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఇలా ఈ సందర్భంగా మేము ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇలా కేంద్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ 4 లేబర్ కోడ్లను కనుక రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పార్థోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఈ నెల 23న
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారిపోతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, హెలీప్యాడ్, హెల్త్ క్యాంపులు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావాల్సిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపన చేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సభలో పాల్గొంటారన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని, జిల్లా అభివృద్ధిలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తు చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో సీఎం పర్యటన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, లక్షల ఉద్యోగాలు. ఆ ఏరియా, ఆ ప్రాంతము సంగారెడ్డి జిల్లా, బీదర్, జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారుతుంది. ఆ దిశగా మన కృషి ఉన్నది. మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంత సక్రమదారులు తీసుకొచ్చాము. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అవుతున్నది. కాబట్టి ప్రధానంగా ఉన్న కార్యక్రమాలలో మొదటిది బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ, తర్వాత నిమ్స్ కేంద్రీయ విద్యాలయ, తర్వాత మహిళలకు సంబంధించి ఒక పెట్రోల్ బంక్ ల్యాండ్ అలొకేషన్ అనేది. ఇక్కడ మీకందరూ కూడా బాధ్యతలు ఒక కమిట్మెంట్ తోటి బై బిలీవింగ్ యూ వండర్ఫుల్ ఆఫీసర్స్, మీరు ఆ కమిట్మెంట్ తోటి మా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు, వారికి ఉన్న ఆయన విషయమే కానీ ఏదైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఆ 2-2.5 గంటల వ్యవహారాన్ని కొద్దిగా జాగ్రత్తగా మనం పనిచేసుకుంటే విజయవంతంగా ఈ సభల్ని కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన కానీ విజయవంతంగా మనం నిర్వహించవచ్చు అనే సంపూర్ణమైన విశ్వాసం కాకపోతే ఇంకేదైనా చిన్న మన జహీరాబాద్ రావడం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి ఇప్పుడే మా మేడం గారు చెప్పినట్టు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సీఎం గారి మీటింగ్. అదే రోజున మరి కార్యక్రమంలో నిమగ్నమై బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కూడా అధికారులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బంద్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జహీరాబాద్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు ఫ్యూచర్ మా సంగారెడ్డి జిల్లాకు ఉన్నదంటే జహీరాబాద్ ఎంత అభివృద్ధి చెందితేనే సంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మన రామచంద్రాపురం నుంచి రావడం జరిగింది. మరి ఇప్పటి అదే జహీరాబాద్కు ఒక తెలంగాణ మ్యాప్లో నంబర్ 1గా ఉంచాలన్నది మా అందరి కోరిక. అది మీ యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించి రేపు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చే మరి కార్యక్రమాలు ప్రజల వరకు పోవాలి. ఎన్నో మన వెల్ఫేర్ స్కీమ్ చేస్తూ ఉన్నాము. మహిళా from statue inauguration point to Kendriya Vidyalaya, and after completion of inauguration at Kendriya Vidyalaya, sir will be reaching the public meeting venue, and at the public meeting venue, first it will be inauguration of the plaques of different development programs, followed by stalls, and followed by meeting, barricading, helipad arrangements. So from safety and security point of view, there should not be any lapses or compromise. We have to be extremely vigilant, alert, and very strict in making these arrangements. Then secondly, coming to arrangements at each point, already we have discussed. We kept for the statue in charge has been given to DVC Nero,
and SCPR. And at the Kendriya Vidyalaya also we have given in charge arrangements to consult DSCDO and district officers. And at the public meeting venue also we are giving the so mandal and municipality wise mobilization plans అన్నది మీరు తయారు చేయండి. ప్రతి మండల 23rd నాడు ఏ టైం నాడు స్టార్ట్ కావాలి వెరీ మైక్రో ప్లాన్ కూడా మేము తయారు చేసి పెట్టుకుంటాం సార్, డీటెయిల్డ్ ప్లాన్. ఇంతకుముందు ఫర్ ఆనరబుల్ సీఎంస్ ప్రోగ్రామ్స్ ఇన్ హైదరాబాద్ వీ హ్యావ్ డన్ సిమిలర్ మొబిలైజేషన్ సార్. సో అదేవిధంగా ఇప్పుడు ఇంకా కూడా జాగ్రత్తగా వీ విల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో మీడియా సమావేశం నిర్వహించి మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేంద్ర రెడ్డి మరియు వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మరియు డైరెక్టర్లు సందర్భంగా మాట్లాడారు. గజ్వేల్ మరియు జగదేపూర్ మండలాల్లో 20 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, వాటిలో ఐకేబీ మరియు పిఎస్సిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు, ఇప్పటివరకు గజ్వేల్ జగదేపూర్ మండలాల్లో ఉన్న కొనుగోలు సెంటర్లకు సంబంధించి 1,43,193 క్వింటాల ధాన్యం సేకరించామని, వాటిలో ఇప్పటి వరకు కాంటా పెట్టిన రైతులకు 2-3 రోజుల్లో 80% వరకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. 20% 2-3 రోజుల్లో కూడా వేస్తామని, దొడ్డు వడ్లు పెట్టిన వారందరికీ కూడా చెల్లించడం జరిగిందని, సన్న వడ్లు పెట్టిన వారికి బోనస్ కోసం చూస్తున్నామన్నారు. వారికి కూడా అతి త్వరలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఐకేపీకి సంబంధించి 660 మంది రైతులకు పూర్తి స్థాయిలో చెల్లించడం జరిగిందని, కొంతమంది కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పారదర్శకంగా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సెంటర్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా చేస్తున్నామని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రతిపక్ష నాయకులను ఊరుకునేది లేదన్నారు. ఇప్పటి వరకు గజ్వేల్ మండలానికి సంబంధించి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా వర్షం పడినా తడిసిన వడ్లను కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నామని, అది గమనించక టీఆర్ఎస్ నాయకులు వచ్చి మార్కెట్ యార్డును సందర్శించి లోపాలు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కావాలంటే ప్రతిపక్ష నాయకులు ప్రతి సెంటర్ వద్దకు వెళ్లి కొనుగోలు చేస్తున్న విధానాన్ని చూడాలని, సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం సరికాదన్నారు. రైతులకు టార్పాన్లు మరియు జల్లి మిషన్ కూడా సెంటర్ వద్ద పంపించడం జరిగిందని, వాటి మరమ్మతులకు కూడా మెకానికల్ ఉంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మార్కెట్ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, యాదగిరి, నర్సాగావ్ తదితరులు పాల్గొన్నారు. 459 మంది రైతులు 201 క్వింటాలు 21,364 క్వింటాల కొనడం జరిగిందన్న దొడ్డు రకం ఐకేపీ ద్వారా జగదేపూర్ 21,364 క్వింటాలు ఈ దొడ్డు రకం కొన్నాక వితిన్ 3 days మేము 2 రోజులకు వచ్చిన ఇంకో రోజు ఎక్కువ చెప్తున్నామన్న 3వ రోజులలో ఖచ్చితంగా రైతులు అడిగేందుకు కూడా సిద్ధం. ఉదాహరణకు మా డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి పేరు మీదనే ఇంకో రైతు వాళ్ళ చిన్నబాబు కొడుక ఆయన రైతు, ఆయన 2 రోజుల పైసలు పడ్డాయి. అమ్మ అదే సమస్య లేదన్నా, పైసల గురించి సమస్య లేదు. కావాలని గవర్నమెంట్ మీద ప్రభుత్వం మీద ఉన్న ఉద్దేశాలు కట్టుకున్నందుకు, ఆయన నేనున్నానని నిరూపించుకున్నందుకేనా నన్ను ఎవరుగా ఇలా ఈ రకంగానే నా దగ్గర తీస్తారని ఆలోచన చేస్తున్నా. ఆయనకే తెలవాలి, అది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రైతులను రెచ్చగొట్టుడు కాదు, నువ్వు రైతులను ప్రోత్సహించే విధంగా ఫస్ట్ నువ్వు వ్యవసాయము ఏం చేస్తున్నావు, వ్యవసాయం రైతులకు సరే వర్షం ద్వారా అందరికి తెలిసిన విషయమే, ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరైనా మేము చేయలేము. భగవంతుడే కన్నెర చేసిండు మనకు. ప్రకృతి ద్వారా వర్షం పడి 2 రోజులు డిస్టర్బ్ కావచ్చు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఎట్లా చేద్దాము, సజెషన్ ఇవ్వాలి ఆఫీసర్, ప్రతి ఆఫీసర్ ఇవ్వాలా, ఏ ఆఫీసర్ కానీ ఐకేపీ వాళ్ళు కానీ సిబ్బంది కానీ పిఎస్సిస్ వాళ్ళు కానీ మా మార్కెట్ వాళ్ళు కానీ జిల్లా యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ అందరూ. కలెక్టర్ అయితే అసలు ఆయన ఈ వర్షం పడ్డ వితిన్ 5 minutes నేను ఒక వర్షం రాళ్ళు పడ్డాయన్నా, రాళ్ళు పడ్డ సందర్భంలో నేను మెసేజ్ పెట్టింది ఇమీడియట్ స్పందన. వర్షాలు రాళ్ళు పడగానే నేను ఒక మెసేజ్ పెట్టినా, ఎంత మంచి స్పందన సార్ అంటే నేను చేసినో లేదో అగ్రికల్చర్లో లైన్లో తిరుగుతున్నారు. తిరిగి నాకు మళ్ళా బరాబర్ చైర్మన్ గారు మీ జగదేపూర్లో మూల మీద పడ్డాయి మొత్తం మళ్ళీ 7 నేను కూడా మనం సర్చ్ చేసిన మా వాళ్ళకు ఎక్కువ సిబ్బంది ఎక్కువ ఉంటుంది అంటే ఏఓ గారి ద్వారా వాళ్ళ 7 పడ్డాయని ఇమీడియట్ రిపోర్ట్. అంత బాగా గవర్నమెంట్కి పేరు వచ్చే విధంగా వాళ్ళు చేస్తుంటే గవర్నమెంట్కి పేరు వస్తుంది అనే ఇలా ఉన్న దురభిప్రాయంతోనే ఇవన్నీ రైతులను రెచ్చగొట్టడం తప్ప రైతులను నీ తరఫున
లాభం చేస్తామని నేను ఈ సందర్భంగా అనుకుంటలేను. కావున ఇప్పటి నుంచైనా ఇంకేమైనా మంచి సలహాలు ఇచ్చి కరెక్ట్ ఫస్ట్ ఆఫీసర్ని తెలుసుకొని ఏం నడుస్తుంది, ఎన్ని లారీలు నిన్న అదే నేను ఇంత మళ్ళీ చెప్తున్నా ఏదన్నా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, పిఎస్ఎస్ మన జేజల వెంకటన్నతో మాట్లాడండి. నిన్న చెప్పిన విషయం 32వ తారీఖు నుంచి 35 లారీలు పోయినాయి ఇంటికి వెళ్ళి నిన్నటి వారు ఆయన చెప్పిన విషయమే. ఈరోజు 5 రోజు 4 పోతున్నాయి, ఇలా 1 లేదు 2 పోలేదు అంటున్నాడు తప్పు. ఆయన నేను పిలిస్తే వచ్చేటోని మాట్లాడటోని నేను వచ్చి పక్క కూర్చుంటే బాగుండదనే విషయమే మాట్లాడాడు. రోజు 4 మినిమం పోతున్నాయి అన్న, అలా 15 లారీల పైసలు వచ్చేసినాయి. ఆయన మనసులో చూసి వాస్తవంగా అఫీషియల్ రికార్డు కూడా అంతే ఉంది. ఆయన చెప్పింది తప్పలేదు. అంత మంచిగా అయ్యేదాన్ని ఈయనేదో అవకాశంగా ఆయన ఉనికిని కాపాడుకున్నందుకు ఆ దొర దగ్గర ఆయన సంఘాలు ఉన్నాడు కదా, సంఘాలకి వెళ్ళి అందరికీ సమాన అవకాశాలు కల్పించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుమిల సుహాసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం కొల్చారం బస్టాండ్ వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల దరఖాస్తులు స్వీకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల ఇన్ఛార్జ్లు మిట్టు సాయి కుమార్, వరప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, మిట్టు సాయి కుమార్, వరప్రసాద్లు మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీ గ్రామ కమిటీ, మండల కమిటీలో వేసుకుని క్రింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ దఫానే కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలో ఎలాంటి గ్రూపు తగాదాలకు తావు లేవకుండా నాయకుల మధ్య సమన్వయ లోపంతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి అందరూ సమన్వయం చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ పార్టీయే డేంజర్ అని, మతం పేరుతో యువకుల మనసులను కలుషితం చేస్తూ బీజేపీ రాజకీయ పబ్బం గడుపుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం, 500కి గ్యాస్ సిలిండర్, ఇంటింటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, వ్యవసాయ బోర్లకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పేదలకు సన్న బియ్యం, భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టి రైతులకు న్యాయం చేయడం జరుగుతుందన్నారు. బీజేపీ పార్టీ గోమాంసం విక్రయించే సంస్థతో ఎలక్ట్రోబార్ బాండ్ రూపంలో ఎన్నికల కోసం డబ్బులు తీసుకుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ చేశామని, 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించారని, అసెంబ్లీలో తీర్మానాలు ఆమోదించి ఢిల్లీకి పంపించడం జరిగిందని, అయినా బీజేపీ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు. ఆ తర్వాత మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్ష పదవుల కోసం ఎన్నికల ఇన్ఛార్జీల దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, కొల్చారం మండల పరిషత్ మాజీ అధ్యక్షులు చందాపురం సావిత్రిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పైతర అనిల్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మణిరాములు, గంపల లక్ష్మయ్య, అంజాగౌడ్, కొమ్ముల రవీందర్ గౌడ్, గోండా కృష్ణ, అక్రమ్, శేఖర్, బాలరాజ్, సుధాకర్, గోవర్ధన్, పాండునాయక్, ఆగంగౌడ్, జోగిపేట విఠల్ గౌడ్, కుమార్ గౌడ్, వడ్ల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. రకరకాల తర్వాత గ్లోబల్ ప్రచారాల పేరుతో ప్రజల్లో చూస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోమని చెప్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకొని మన పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పేదల పార్టీ, ఇది బడుగు బలహీన వర్గాల పార్టీ, అన్ని వర్గాల పార్టీ. తర్వాత అన్ని వర్గాలు చల్లగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో చల్లగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒకటేమో బీజేపీ పార్టీ, మనకొకటేమో ఆయన ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టాలి, మార్పింగ్ చేయాలి. అవి నిజాలా కాదా మనకు తెలియదు కాబట్టి నిజమో ఏమో అనేటువంటి సందేహంలో మనం ఉంటాం. ఎన్నికలే కాండి జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటి వాడు జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్తా అంటారు, లేకపోతే ఇందిరాగాంధీ ఇట్లా అని ఇందిరాగాంధీ గురించి చెప్తా అంటారు. ఎందుకు చరిత్ర వక్రీకరించాలా? చరిత్రను వక్రీకరిస్తేనే కాంగ్రెస్ పార్టీని ఓడించగలరు తప్ప లేకపోతే ఇంకేం లేదనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి ముందు మన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఈరోజు అదే మాదిరిగా 2014లో అధికారంలోకి వచ్చారు. మరి పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి ఏం చేశారు? దేశానికి వాళ్ళు ఏం చేయలేదు. 11 ఏళ్ళు అయింది కదా అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ మీదనో లేకపోతే ఇందిరాగాంధీ మీదనో మహాత్మా గాంధీ మీదనో వాళ్ళ మీదనే మాట్లాడుతుంటారు. కానీ మీరేం చేస్తారో చెప్పురా నాయన అంటే ఒక్కరు కూడా చెప్పండి.
వాళ్ళ ఎజెండా ఒకటే. వాళ్ళ ఎజెండా ఏంది? విద్వేషాన్ని సృష్టించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలే కారణం కాబట్టి ఆ రకంగా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేనికైనా అర్హుడే. అందరితో సమానంగా డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, ఈ కులం వాడా ఆ మతం వాడా కాకుండా ప్రతి ఒక్కరికి ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేదే ఈ రాజ్యాంగం. కాబట్టి ఈ రాజ్యాంగం ఈనాడు ప్రమాదంలో పడింది. ఎందుకు ప్రమాదంలో పడింది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము వారు చేద్దామనుకున్న కొన్ని పనులకి ఈ రాజ్యాంగం అడ్డంకిగా మారింది. కాబట్టి రాజ్యాంగాన్ని మార్వడము, రాజ్యాంగంలో ఉన్న అంశాలను తుంగలో తొక్కడము, తద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ఏదైతే మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాలరాసే విధంగా ఈరోజు వాళ్ళు కుతంత్రాలు పన్నుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగంలో ఉన్న అంశాలు తెలుసుకోవాలి, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే రాజ్యాంగానికి ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడ దాని దుమ్ములో తొక్కడానికి దాని ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రాజ్యాంగాన్ని గురించిన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మరి ఏఐసిసి నుండి వచ్చిన పిలుపు మేరకు మనం ఈ సంవిధాన్ బచావ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఇక్కడ విన్న తర్వాత గ్రామాలలో నలుగురు ముగ్గురు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా సంవిధాన బచావ్ అనే అంశం మీద మన ముఖ్య అతిథి మన పరిశీలనకు దాని మీద సందేశం ఇస్తారు. కాబట్టి ఆ అంశాన్ని నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉండట్లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు మరోసారి నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం సంస్థాగత వ్యవహారాల్లో పనిచేస్తున్నారు. సుదీర్ఘమైన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో కొల్చారం మండలంలో ఈరోజు చేపట్టడానికి బాధ్యత తీసుకున్నటువంటి కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశ్వర గౌడ్ గారికి, అనుకున్న గడువు కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విత్తన డీలర్లు రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలను నిల్వ చేసుకోవాలని ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ డీలర్లను ఆదేశించారు. రామంపేటలోని పలు ఎరువుల విత్తనాల దుకాణాల్లో ఇన్ఛార్జ్ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు విత్తనాలను ముందస్తుగానే నిల్వ చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచాలని, విత్తన చట్టం ప్రకారం ఎరువుల చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించాలని, నిబంధనలను అతిక్రమించినట్లయితే చర్యలు తప్పవని ఆయన డీలర్లను హెచ్చరించారు. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. బిల్లులను సీజన్ చివరి వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని, కొందరు గ్రామాల్లో పర్యటిస్తూ విత్తనాలను కానీ ఎరువులను కానీ అమ్మడానికి ప్రయత్నిస్తే అలాంటి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని, వారి వద్ద ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని రైతులకు సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేటలోని పలు ఫర్టిలైజర్ షాపుల్ని తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీలర్లకు వర్షాకాలానికి సరిపడు విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచుకొని రైతులకు సరిపడా విత్తనాలను సరఫరా చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. డీలర్లందరూ కూడా తప్పనిసరిగా నియమ నిబంధనలకు లోబడి, ముఖ్యంగా విత్తన చట్టం, ఎరువుల చట్టం నియమ నిబంధనలకు లోబడి మాత్రమే వ్యాపారం నిర్వహించాల్సిందిగా డీలర్లందరినీ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రైతులు తప్పనిసరిగా అధికృత డీలర్షిప్ కలిగినటువంటి డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కానీ ఎరువులని కొనుగోలు చేయాలి. వాళ్ళు కొనుగోలు చేసిన ఎరువులకు, విత్తనాలకు తప్పనిసరిగా బిల్లును తీసుకొని సీజన్ చివరి వరకు వారి దగ్గర ఉంచుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. కొంతమంది రాత్రిపూట కానీ లేదంటే డే టైంలో కొంతమంది గ్రామాల్లో పర్యటిస్తూ ఎరువులు, విత్తనాలు అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. వారి వద్ద ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు కొనుగోలు చేయొద్దని రైతులకు సూచించడం జరుగుతుంది. అట్లాంటి వివరాలను వ్యవసాయ శాఖకు అందించినట్టయితే వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వారి వద్ద రైతులు ఎవరు కూడా విత్తనాలను కానీ ఎరువుల్ని కానీ కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నిజాంపేట మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు 1,82,00,000 రూపాయలను అందించామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం మండలానికి సంబంధించి 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. భవిష్యత్ తరాలు వారు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో రామాయంపేటలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. మీ కళ్ల ముందే కనిపించేలా సంక్షేమ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని మండల ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం రాంపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జమనగ్ని మహర్షిల కళ్యాణ మహోత్సవానికి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌడ కులస్తులు ఎమ్మెల్యేను ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ శ్రీ, ఆర్ఐలో ఇమాద్, ప్రీతి, సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఎంపీఓ ప్రవీణ్, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, సుప్రభాతరావు, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, పంజా మహేందర్, మాజీ సర్పంచ్లు అమరసేనారెడ్డి, కొమ్మట సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, మధుసూదన్ రెడ్డి, దేమి యాదగిరి, నాగరాజు, వినోద్ నాయక్, శ్రీనివాస్ నాయక్, తుమ్మల రమేష్, కాసా రాజేశం, భాస్కర్ గౌడ్, మహేష్, బోయిని చంద్రం, లక్ష్మారెడ్డి, కాకి రాజయ్య, సులేమాన్, కర్ణాకర్ రెడ్డి, రవి నాయక్, లక్ష్మగౌడ్, కనకరాజు, రిషికేష్, గుమ్మల అజయ్, గురుగుల శ్రీనివాస్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. 82 లక్షలు మనం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా మన నిజాంపేట మండలికి ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. మరి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ పక్కనే రామాయణపేట మెయిన్ రోడ్ మీద కూడా దాదాపు 200 కోట్లు మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేపడతా ఉన్నాం. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు కనిపించే విధంగా మరి మీ అందరి కోసం కూడా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసిన స్థానిక తహసీల్దార్ గారికి, పిల్లల ముఖ్య నాయకులకు, మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి అందరికీ కూడా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా దాదాపు 32 లక్షల రూపాయలు ఇవాళ మరి మీ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మరి 10 ఏళ్ళు మనం వెనుకబడిపోయినాం. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణ మహోత్సవాన్ని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణ మహోత్సవాన్ని గౌడ సోదరులు భక్తి భావంతో నిర్వహించుకోవడం గొప్ప విషయమన్నారు. గ్రామంలోని ప్రజలు భక్తి మార్గంలో పయనించడానికి ఇదొక మంచి నిదర్శనమని, ఆ రేణుకా ఎల్లమ్మ కృపతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ గౌడ కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గౌడ కులస్తులు వారిని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, బిజ్జ సంపత్, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, చింతల స్వామి, పున్న వెంకటస్వామి, మాజీ కోఆప్షన్లు మహమ్మద్ గౌస్, అబ్దుల్ అజీజ్, చల్మేటి నాగరాజు, రాములు గౌడ్, మౌరం రాజు, ఆకుల మహేందర్, మాజీ సర్పంచ్ గోపరి నర్సింహులు, నారాగౌడ్, లక్ష్మీ నర్సింహులు, రంజిత్ గౌడ్, వెంకటేశం, తాడె మల్లేశం, నగేష్, నాయని లక్ష్మణ్, మహేష్, నాగేష్ యాదవ్, యాదగిరి, మోహన్ రెడ్డి, గౌడ కులస్తులు రాజాగౌడ్, దుబ్బరాజాగౌడ్, శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట మండల రాంపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ 5వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఈ వార్షికోత్సవంలో భాగంగా మా గౌడ సోదరులు అందరూ కూడా ఇవాళ అమ్మవారి కళ్యాణం, అట్లాగే అమ్మవారికి భోజనాలు సమర్పించి వాళ్ళ అంగరంగ వైభవంగా ఈ పండుగను చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ మా గౌడందరూ ఆలయ కమిటీ సభ్యులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి భక్తులందరికీ కనువిందుగా ఇవాళ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మా గౌడన్న సోదరులు మా పార్టీ కార్యకర్తలను కానీ, బంధువులను కానీ, స్నేహితులు కానీ అందరినీ ఇక్కడ పిలుచుకొని ఇవాళ ఒక పండుగ వాతావరణంలో మమ్మల్ని కూడా మేకం చేసినందుకు మా గౌడన్నలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇవాళ
చిన్న పల్లెటూరు గ్రామమైన రాంపూర్ గ్రామంలో మొదటి నుంచి భక్తి శ్రద్ధలతోటి ఎప్పటి నుండో ఇక్కడ రేణుకా ఎల్లమ్మ కళ్యాణాలు జరుగుతూ ఉండే. ఇక్కడ ఆలయం ఉంది, బ్రహ్మాండంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ముందు కూడా ఇలాంటి పూజలు ఇంకా చేసుకుంటూ గ్రామాల్లో భక్తి శ్రద్ధలతో ప్రజలను కూడా భక్తి మార్గం వైపు మమేకం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మమ్మల్ని దీంతో పాలు పంచుకునే చేసిన మా గౌడన్న సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.